నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గొప్పనైన వార్త మహారాష్ట్రలో ఉంది. ఎవరు? బీజేపీ. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, ఉత్తరప్రదేశ్లో యోగి తీసుకునేటువంటి నిర్ణయాలు యావత్ భారతదేశానికి దిక్సూచి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. మత మార్పిడి చేస్తే ఇక 7 ఏళ్ళు జైలుకే. మహారాష్ట్రలో కఠిన చట్టం, అసెంబ్లీలో బిల్ పాస్. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, మత మార్పిడి అక్రమాలకు మధ్య ఉన్న సన్నని గీతను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చట్ట రూపంలో స్పష్టం చేసింది. వివాహం పేరిట ప్రలోభాలకు పెట్టి మహిళలను మోసం చేయడం, బలవంతంగా మతం మార్చడం వంటి అరాచకాలను అరికట్టేందుకు మత స్వేచ్ఛ బిల్లులు ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎవరి చేతనైనా బలవంతంగా మోసాలు చేసి ప్రలోభాలు పెట్టి మతాలను మారిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. లవ్ జిహాదీ కేరళ స్టోరీ 2 చూడండి. సినిమా పిల్లల్ని దొరికిపోయి చూడండి. అయ్యవ్వళ్ళు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. లవ్ జిహాదీ పేరు మీద ఆడపిల్లలు అట్లా మభ్య పెడుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బలవంతమైనటువంటి వాళ్ళ ఆచారాలు అవన్నీ పిల్లల మీద, ఆడపిల్లల మీద రుద్ది నానా బీభత్సం చేసి కొట్టుడు, తిట్టుడు, ఇంట్లో వేసి తాళం వేసి పోవుడు. ఎంత దుర్మార్గం అది! అటువంటి వాళ్ళు ఎవ్వరు చేసినా బిడ్డ జైల్లో పడతారు. 7 ఏళ్ళు జైలు. రోజు సుందంతా వేస్తూనే ఉంటారు. ఇక జాగ్రత్త. ప్రేమతోటి వ్యవహారం చేయడం వేరు, కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్నారు లవ్ జిహాదీ పేరు మీద. చాలా డేంజర్ అది, చాలా డేంజర్. అందుకే ఆడపిల్లలు ఎవరు అంతా నమ్మకండి. మీ తల్లిదండ్రులు చూపించినటువంటి పిల్లగాన్ని చేసుకోండి. ఆడపిల్లలారా, తల్లిదండ్రులు చూపించిన పిల్లగాన్ని చేసుకోండి. ఈ లవ్లొద్దు, గివులొద్దు. మహా డేంజర్. కొత్త చట్ట ప్రకారం మత మార్పిడి ఉల్లంఘనకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఖరారు చేశారు. పెళ్లి పేరుతో చట్టవిరుద్ధంగా మతం మార్పిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1 లక్ష జరిమానా విధిస్తారు. అలాగే మైనర్లు, మహిళలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని మార్పిడిలకు పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల భారీ జరిమానా ఉంటుంది. అంతేకాకుండా సామూహికంగా మత మార్పిడులు చేసినా అదే 7 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తారు. ఒకే నేరాన్ని మళ్ళీ చేసేవారికి శిక్ష కాలాన్ని 10 ఏళ్లకు పెంచుతూ నిబంధనలు రూపొందించారు. 10 ఏళ్ళు కాదు, ఉరిశిక్ష తీయాలి. రెండోసారి వాడు తప్పు పని చేస్తే ఉరిశిక్ష వేయాలి వానికి. కావాలని ప్రేక్షకులారా, మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు, గమనిస్తూ ఉండండి. లవ్ జిహాదీ పేరిట మోసం చేస్తున్నారు ఆడపిల్లలను, మతం మార్పిస్తున్నారు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు, చంపుతున్నారు. ప్రేమ లేదు, అదొక నాటకం, ఒక డ్రామా, కంప్లీట్ డ్రామా. వాళ్ళు వేసుకున్న స్కెచ్ ప్రకారం మూవ్ అవుతున్నారు. వాళ్ళు వేసుకున్న స్కెచ్ ప్రకారము రంగంలోకి దిగుతున్నారు, మభ్య పెడుతున్నారు. 20 ఏళ్ళు కనిపెంచిన తల్లిదండ్రులను మరిపిస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఆ సమయంలో పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలు గురి చేస్తున్నారు. మీకు వీలుంటే మీ కుటుంబ సమేతంగా కేరళ స్టోరీ 2 చూడండి. ఒక్కసారి చూపించండి పిల్లలకు. ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సహజ సిద్ధంగా తీసిరు సినిమా. ఉన్న సమస్యలను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎక్కడ నటిస్తున్నారన్న భావన కూడా లేదు అక్కడ. అంత నేచురల్ సినిమా, వాస్తవ రూపమైన సినిమా. అది చూడండి. చట్టాలు అవసరం లేదు మనకు. మనమే మారితే చట్టాలు ఎందుకు? వాళ్ళని దగ్గరికి రానియద్దు. మన పిల్ల వెంట పడుతున్నాడు అంటే గమనించుండి తల్లిదండ్రులారా. లేకుంటే ఆడపిల్లలు మీరు చెప్పండి, పలానా ఎక్స్ పర్సన్ నా వెంట పడుతున్నాడు, నన్ను వేధిస్తున్నాడు, పోలీసులకు చెప్తే లోపడేసి దొమ్ముతారు. ఇక్కడ కాదనుకోండి, మన ఇక్కడ పోలీసు వాళ్ళు అన్నారనుకో, మహారాష్ట్ర దొరకపోయి ఆ పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి అక్కడ. లేకుంటే ఉత్తరప్రదేశ్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పండి. వానికి ఎక్స్రే అవసరం లేదు, బొక్కలు వాడికి చూపిస్తారు. ఇక నీ బొక్క చూడరా నువ్వు ఎట్లున్నదిగో, ఎంత దొడ్డుకున్నది, అట్లా తోలు తీసి బొక్క చూపిస్తారు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారు, పిల్లలు ఆగమవుతున్నారనే సెక్షన్లు వస్తున్నాయి. అది మన దగ్గర రావాలి, రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా రావాలి. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి ఇలాంటి చట్టాలు.
మతం మార్పిడికి వ్యవహారం చేస్తే లవ్ జిహాదీ పేరు మీద ఎవరు చేసినా వాళ్ళ శిక్షకు అర్హులే. ఆడపిల్లలను చీమ గుట్టినట్టుగా వ్యవహారం చేసినా లోపల పడేయాలి, దోమాలి పొల్లు. ప్రేక్షకులు ఏమంటారు? అత్యంత బాధాకరమైనటువంటిది లవ్ జిహాదీ ఇప్పుడు నడుస్తున్నది. అందుకే మీ పిల్లలకు చెప్పండి, లవ్ జిహాద్తో మిమ్మల్ని ఎవరి మభ్యపెట్టినా మీరు మోసపోకండి, తల్లిదండ్రులు చూపించినటువంటి సంబంధాలు చేసుకోండి, అప్పుడే శాశ్వతంగా ఉండిపోతుంది. వాళ్ళు అట్టగా చిత్రహింసలకు గురి చేస్తారు, చంపేదాకా. చంపడం ఉంటే కూడా వాళ్ళకి లెక్క కాదు, ఈజీ. ఆడపిల్లలను చంపుతున్నారు. కాబట్టి ప్రేక్షకులారా, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టాన్ని హర్షిస్తూ కామెంట్ రూపంలో ఆడపిల్లలకు ఒక మెసేజ్ ఇవ్వండి. ఆడపిల్లలకు మెసేజ్ ఇవ్వండి, తల్లిదండ్రులు చూపించినట్టు సంబంధాలే చేసుకోండి, తొందరపడకండి, ప్రేమలు గీమలు అంటే జీరో. అందులో లవ్ జిహాదీ చాలా డేంజర్, వాళ్ళని నమ్మకండి అనేది ఒక మెసేజ్ పెట్టండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.